హాయ్ హలో వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. నేను మీ రమేష్ మితే. ప్రస్తుతం మనము పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇక్కడ పెట్స్ కార్నివల్ షో జరుగుతుంది. తెలంగాణ క్యానిస్ అసోసియేషన్ అలాగే చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో పెట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పెట్ కార్నివల్ జరుగుతుంది. 2 రోజుల పాటు ఈ పెట్ కార్నివల్ జరగనుంది. అంటే శనివారం 23 నుంచి 25 వరకు 24 వరకు సండే వరకు ఇక్కడ లోపల ఎటువంటి పెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎగ్జాటిక్ పెట్స్ ఏవేవి ఉన్నాయి, ఎటువంటి రకాలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎలా పెంచుతారు, అసలు ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుందో, ఎక్స్పో ఎలా జరుగుతుందో కూడా పూర్తిగా మీకోసం డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, ఎందుకు ఆలస్యం, వెళ్దాం లోపల. మనతో పాటు తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం, మీ పెట్స్ కార్నివల్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అండ్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు మీతో ఉండే పెట్స్ గురించి అండ్ మీ పెట్ లవ్ గురించి చాలా మంది తెలుసు. అండ్ మెయిన్ ఈ పెట్ కార్నివల్ గురించి ఏం చెప్తారు? ఎన్ని రకాల బ్రీడ్స్ కానీ ఎన్ని రకాల జాతులు కానీ ఇక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్? ఇక్కడ ఇవాళ తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పెట్ షోలో, పెట్ కార్నివల్లో ముఖ్యంగా డాగ్ షో జరుగుతుంది. అరౌండ్ 600 డాగ్స్ వచ్చాయి. ఒక 40+ వేరియంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ డాగ్స్. అరౌండ్ 350 క్యాట్స్ త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చాయి. అందులో 80+ వేరియంట్స్ ఆఫ్ క్యాట్స్ రావడం జరిగింది, డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ క్యాట్స్ రావడం జరిగింది. అలాగే ఒక పెట్ కార్నివల్లో భాగంగా ఎగ్జాటిక్ యానిమల్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలు వచ్చి దగ్గర నుంచి చూస్తూ మరి వాళ్ళని టచ్ చేస్తూ ఒక ఆనందంగా ఉంటారు. కాబట్టి ఒక ముఖ్యంగా జంతు ప్రేమికులు ఒక బాధ్యతగా ఉండి ఈ జంతువులని కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటూ ఉండాలి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ యొక్క పెట్ కార్నివల్. అండ్ ముఖ్యంగా రోజుకి కూడా పెట్ యానిమల్స్ మీద చాలామంది కూడా ఇష్టపడుతున్నారు, పెంచుకునే ఆ సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొద్దిగా మనం బయట చూసుకుంటే ఇది ఒరిజినల్ బ్రీడ్ అని, లేకపోతే కొద్దిమంది మోసాలు కూడా జరుగుతున్నాయి. దీని మీద మీరు ప్రజలకి ఎటువంటి అవగాహన కల్పిస్తారు? ఇప్పుడు ఎంత జంతు ప్రేమికులు ఎలా అయితే పెట్స్ని ప్రేమిస్తారో అలాగే జంతువులపై అమానుషంగా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా పెరిగినారు. గోవధ జరుగుతుంది, జంతువుల వధ జరుగుతుంది. ఇవన్నీ ఆపాల్సిందిగా ముఖ్యంగా గవర్నమెంట్ ఇట్లాంటి వాటిపై ఒక తీవ్రమైన చర్య, ఒక జియో తీసి ఎవరైతే జంతువులపై కఠినంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి పెద్ద శిక్ష పడేటట్టు చేస్తే ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి. రైట్. అండ్ ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సదర్ ఉత్సవాల్లో పాల్గొనే దున్నపోతులు కావచ్చు, అలాగే పొంగనూరు ఆవులు కూడా చూసాం. అంటే ఈ కాన్సెప్ట్ ఎట్లా ఎందుకు పెట్టారు? అంటే ఏ కాన్సెప్ట్తో వీటిని కూడా జనాలకు చూపించాలని? ఎస్, ఇప్పుడు తెలంగాణ ఒక సంస్కృతిలో భాగంగా సదర్ ఉత్సవాలు జరుగుతాయి. సో ఆ సదర్ కూడా ఎందుకు జరుగుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఒకటి చూపించాలి. దున్నపోతు యొక్క ప్రాముఖ్యత, ఇవాళ బర్రెలు కానీ దున్నపోతులు కానీ ఆవులు కానీ ఇవాళ ఇంపార్టెంట్ మిల్క్ పరంగా. సో ఇవాళ ఇవన్నీ కూడా సంఖ్య తగ్గిపోయి పౌడర్ పాలు, కల్తీ పాలు రావడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకు అనారోగ్యం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ మరి కొనేవాళ్ళు కూడా ప్యూర్ బర్రె పాలు కానీ గేదె పాలు కానీ ఆవు పాలు కానీ కొనాలి. ముఖ్యంగా ఆవు పాలు కొనాలి, ఆవు పాలు చాలా మంచిది. సో ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి. మన సంస్కృతిలో ఉన్న భాగంగా జంతువులకి మనం హిందూ యొక్క కల్చర్ ఏంటంటే, హిందుత్వంలో ప్రతి ఒక్క జంతువులని మనము దేవుడి లెక్క భావిస్తాం. ఆవుని గోమాతగా, నందిని శివుడి వాహనంగా, అట్లా రకరకాల నెమలికి అన్ని ప్రతి ఒక్క జంతువుని మనము దేవుడి లెక్క కొలుస్తాం. కాబట్టి మన యొక్క ప్రాముఖ్యత, హిందుత్వం యొక్క ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి మన దాంట్లో సంస్కృతిలో జంతువులు ముఖ్య పాత్ర పోషిస్తున్నా వీటికి రెస్పెక్ట్ ఇచ్చి చంపొద్దనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ సంస్కృతిని తెలియజేసే ప్రయత్నం. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ మనతో పాటు తెలంగాణ క్యానైన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, అదే పెట్స్ కార్నివల్ నిర్వహిస్తున్న వారిలో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అలాగే ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు, పెట్ కార్నివల్ ఎందుకు నిర్వహిస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్. నమస్తే అండి. చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్నివల్ అనేది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, అసలు మెయిన్ ఎయిమ్ ఏంటిది? ఏం లేదండి, డాగ్ లవర్స్, అనిమల్ లవర్స్ ప్రతి ఒక్కళ్ళని
ఒక ప్లేస్కి తీసుకురావాలన్న ఒక ఆలోచననే ఈ తెలంగాణ కెనాన్ అసోసియేషన్. ఓకే, ఈ యూనిటీ అనేది పెద్దగా పెంచుకుంటూ పోవాలా. బయట కంట్రీస్లో చూస్తే చాలా పెద్ద ఫ్యామిలీ ఇది, చాలా యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. డాగ్ ఫెటర్నిటీ అనేది పెద్దగా పెంచుకోవడానికి, ఓకే, డాగ్ లవర్స్, పెట్ లవర్స్, క్యాట్ లవర్స్ అందరూ కూడా యూనిటీ అయ్యి ఈ ఫ్యామిలీని పెద్దగా చేయడానికి ఈ యొక్క ఆలోచననే ఈ తెలంగాణ కెనాన్ అసోసియేషన్. ఇందులో చికోటి ప్రవీణ్ భాయ్, విశాల్ భాయ్, నేను, ఇంకా చాలామంది మెంబర్స్ ఉన్నాం ఇందులో. ఓకే, ఇది ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీ, చాలామంది ఆల్మోస్ట్ ఒక 40-50 మంది కలిసి చేస్తున్న ఒక సక్సెస్ షో ఇది. రైట్, ఇప్పుడు ఈ షోలో డాగ్స్, క్యాట్స్ అండ్ బర్డ్స్ కూడా ఉంటున్నాయి అన్నారు. ఎట్లాంటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఓవరాల్? చాలా వెరైటీస్ అండి. ఇందులో ఎగ్జాటిక్ అనిమల్స్ చాలా ఉన్నాయండి, చాలా రకాల ఎగ్జాటిక్ అనిమల్స్ ఉన్నాయి. మీకు ఇంగువానా కానీ, ఓకే, బర్డ్స్ కానీ, వివిధ రకాల బర్డ్స్ కానీ, వివిధ రకాల రెప్టైల్స్ కానీ, స్నేక్స్ లాంటివి. అంటే ఇవన్నీ ఏంటంటే అనిమల్ ఫ్రెండ్లీ, ఇవి వైల్డ్వి కావు, ఇవి పర్మిషన్తోనే ప్రతి ఒక్కటి సిస్టమ్తోనే అవుతుంది. అండ్ హార్సెస్ కానీ, గోట్స్ కానీ, ప్రొఫెషనల్ బఫెలోస్ కానీ, అండ్ డాగ్స్ కానీ, అండ్ రకరకాల క్యాట్స్ కానీ, ఇవన్నీ అన్ని రకరకాల. ఇందులో ఏ యొక్క సంబంధించిన జంతువు ఆ యొక్క సెపరేట్ కేటగిరీలో ఉంటాయి. ఇప్పుడు మీరు నించున్నది వచ్చేసి కంప్లీట్లీ డాగ్స్ సంబంధించింది. ఇప్పుడు అక్కడ చూడండి, అన్ని డాగ్స్, లాబ్రడార్స్ ఉన్నాయి, ఇవన్నీ లాబ్రడార్ బ్రీడ్స్. ఓకే, ఇవి ఏంటంటే ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి. మీరు అందరికి మీకు చూడడానికి అన్ని సేమ్ కనిపిస్తుంటాయి, చూడండి అన్నీ సేమ్ కనిపిస్తుంటాయి, కానీ ఇందులో ఒకటి బెస్ట్. ఇప్పుడు ఈ లాబ్రడార్స్ ఉన్నాయండి, ఇప్పుడు రకరకాల చాలా లాబ్రడార్స్ ఉన్నాయి. ఇవి ఇందులో బెస్ట్ లాబ్రడార్ సెలెక్ట్ చేయాలి అంటే అది జడ్జికి నాలెడ్జ్ ఉంటుంది, ఆయన సెలెక్ట్ చేసి ఆ యొక్క ఓనర్కి చెప్తాడు, ఓ ఇందులో ఇది బెస్ట్ డాగ్, ఎందుకు ఇది బెస్ట్ డాగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్వాలిటీస్ ఏంది, ఆ క్వాలిటీస్ అనేది దాని యొక్క ముక్కు నుంచి స్టార్ట్ చేస్తే తోక దాకా ప్రతి డాగ్కి ఒక సంబంధించిన ఆస్పెక్ట్స్, ఎలిమెంట్స్, యాంగిల్స్ ఉంటాయి. ప్రతి దానికి సెపరేట్గా ఉంటుంది. దాని ప్రకారంగా దాని బ్రీడ్ స్టాండర్డ్ అని ఉంటుంది. ఏ బ్రీడ్ స్టాండర్డ్ అయితే దానికి క్లోజ్ దగ్గరగా ఉందో అది టాప్ విన్నర్గా నిలుస్తుంది. ఓకే, ఈ డాగ్ షోలో మొత్తం 8 బెస్ట్ ఇన్ షోస్ ఉంటాయి. ఫస్ట్ నుంచి 8 బెస్ట్ ఇన్ షోస్ ఉంటాయి. ఆ బెస్ట్ ఇన్ షోస్ ట్రాఫీస్ అవి. ఓకే, అందులో ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ బెస్ట్ ఇన్ షో అలా వస్తుంటుంది. ఎస్ అండి. ఇంకా మామూలుగా ఇంకా ఈ షో ఇప్పుడు ఏదైతే యాన్యువల్ జరుగుతుందో ఇంట్లో అడాప్ట్ చేసుకోవడం కానీ లేకపోతే మనం కొనుక్కునే అవకాశం కానీ ఏమైనా ఉంటుందా? ఎస్ అండి, ఇది చాలా మీరు అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడు పెట్స్ అనేది బెస్ట్ ప్లేస్ ఏంటంటే మీరు బ్రీడింగ్ కెనాల్స్లో తీసుకోండి. అంటే డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి మీరు తీసుకున్నట్టు అర్థం. ఓకే, ఒక బ్రీడర్ దగ్గర తీసుకుంటే దాని మదర్ చూస్తారు, ఫాదర్ కూడా చూస్తారు. ఆ బ్రీడర్ మీకు ఈ డాగ్ షోలోనే దొరుకుతారు. ఓకే, దాన్ని చిన్నప్పుడు బ్రీడ్ చేసి దాన్ని కష్టపడి పెంచి రేజ్ చేసి డాగ్ షోలో పాల్గొని విన్ అయ్యి మళ్ళీ దాన్ని ఇదంతా ఒక సర్కిల్ అనమాట. సో బ్రీడర్స్ అంటారు దాన్ని, బ్రీడింగ్ చేసే వాళ్ళని బ్రీడర్స్ అంటారు. ఆ బ్రీడర్స్ మీకు ఇక్కడ దొరుకుతారు. ఎవరికైనా పెట్స్ కొనాలనుకున్నా కానీ వాళ్ళు మీరు ఇక్కడ రెడీగా ఉంటారు. ఇక్కడ మీకు రైట్ పప్పీ దొరుకుతుంది, క్వాలిటీ పప్పీ దొరుకుతుంది బ్రీడర్ దగ్గర, అది ఇంపార్టెంట్. ఓకే, మీడియేటింగ్ దాంట్లో మీరు సేమ్ అందరు మీడియేటర్స్ రాంగ్ అని చెప్పను, బట్ మీడియేటింగ్లో ఈ మధ్య చాలా మోసాలు జరుగుతున్నాయి, నేను చూస్తున్నాను. వాళ్ళు పాపం తెలియదు, వాళ్ళు తెలియక తీసుకుంటారు, ఏదో నెట్లో కొట్టి తీసుకున్న తర్వాత పెద్దగా అవుతుంది, అదేమో పాపం చాలా ఇబ్బంది, కరెక్ట్గా రాదు, అలాగా నేను వదలలేరు, అలాగా పెంచుకుంటున్నారు. ఇక అలాంటివి చాలా చూస్తున్నాను. ఆ తప్పులు నెక్స్ట్ టైం కనీసం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనీసం అవకాశం ఉంటే యూ బెటర్ యూస్ బ్రీడర్స్. మీకు బ్రీడర్స్ డాగ్ షోలో మాత్రమే దొరుకుతారు. డాగ్ షోకి వెళ్ళండి, డాగ్ షోలో చూడండి, కరెక్ట్ క్వాలిటీ ఒక డాగ్ దొరుకుతుంది. ఓవరాల్గా ఎన్ని డేస్ ఉంటుంది ఎంట్రీ ఎట్లా? ఇందులో ఎంట్రీకి అండి పర్ హెడ్ ఒకవేళ మీరు జస్ట్ జనరల్గా చూడడానికి రావడానికి పర్ హెడ్ 100 రూపీస్ అండి. ఓకే, చిన్నపిల్లలు బిలో 5 ఇయర్స్కి ఫ్రీ అండి. ఓకే, మిగతా వాళ్ళందరికీ 100 రూపీస్. ఒకవేళ మీతో పాటు మీ యొక్క డాగ్ని తీసుకొని వద్దాం అనుకుంటున్నాం లోపల సరదాగా తిరగడానికి, ఓకే, ఎక్స్ప్లోర్ చేయడానికి దాన్ని కూడా అలా అనుకుంటే డాగ్కి 200 రూపీస్ ఎక్స్ట్రా. అలా కాకుండా నేను కూడా ఇందులో పాల్గొంటాను, పార్టిసిపేట్ చేస్తాను, చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి అనుకుంటే వాళ్ళకి 1000 రూపీస్ పర్ డాగ్ ఎంట్రీ. వాళ్ళకి విన్నింగ్ అయితే ప్రైజ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సిస్టమ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. గ్రూప్ 11s ఉంటాయి. యాక్చువల్గా మీకు వచ్చిన షార్ట్లో ఒక చెప్తానండి, అంటే అసలు ఎలా షో అవుతుంది ఏందనేది. ఈ డాగ్ షోలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 11 దాకా 11 గ్రూప్స్ ఉంటాయండి. ప్రతి గ్రూప్లో ఒక డిఫరెంట్ బ్రీడ్స్గా డివైడ్ చేసి ఉన్నది. ఓకే, ఆ ప్రతి డిఫరెంట్ బ్రీడ్స్ విన్నింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కాంపిటీషన్ అయ్యి ఒక గ్రూప్ విన్నర్ అవుతారు. ఎగ్జాంపుల్
గ్రూప్ 1లో జర్మన్ షెపర్డ్, ఈరోజు జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మెల్లైజ్, వెల్ష్ కోర్గియన్ 3 బ్రీడ్స్ వచ్చినాయి. జర్మన్ షెపర్డ్లో ఫస్ట్ విన్నర్ అవుతారు కదా, ఆ బ్రీడ్లో వాళ్ళు పక్కకు వెయిట్ చేస్తారు విన్నర్ అయిన తర్వాత. దాని తర్వాత బెల్జియన్ మెల్లైజ్ ఒక బ్రీడ్లో విన్ అవుతారు కదా, వాళ్ళు వెయిట్ చేస్తారు. అలాగే వెల్ష్ కోర్గిలో విన్ అయిన వాళ్ళు వెయిట్ చేస్తారు. వీళ్ళు విన్ అయిన తర్వాత ఈ 3 టాప్ విన్నర్స్ని మళ్ళీ కాంపిటీట్ చేస్తారు. ఇందులో విన్ అయిన వాళ్ళని గ్రూప్ విన్నర్ అంటారు. అలా 11 గ్రూప్స్ ఉంటాయి. ఆ 11 గ్రూప్స్ విన్నర్ లాస్ట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు బెస్ట్ ఇన్ షోకి. అంటే ఈ షోలో వాళ్ళు బెస్ట్ అన్నమాట, అంటే ద బెస్ట్ డాగ్స్ అనమాట. అవి 8 ఉంటాయి. ఆ 8 కోసమే ఎంత యుద్ధం అవుతుంటుంది. థ్యాంక్ యూ. అలానే అండి ఈరోజు మేము స్పెషల్గా ఎప్పుడు కానీ చిల్డ్రన్స్కి స్పెషల్ కాంపిటీషన్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా కానీ బిలో 12 ఇయర్స్ వాళ్ళు కాంపీట్ చేయొచ్చు. పిల్లలు బిలో 15 ఇయర్స్ లోపల కూడా కాంపీట్ చేయొచ్చు పిల్లలు. ఓకే, చైల్డ్ హ్యాండింగ్ కాంపిటీషన్ అంటాము. అదేవిధంగా లేడీస్ కాంపిటీషన్ సెపరేట్గా, లేడీస్ని కూడా ఎంకరేజ్ చేయడానికి లేడీస్ కూడా వాళ్ళకి లేడీస్ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి సీనియర్ సిటిజన్షిప్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మేము ఎంకరేజ్ చేసి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అండి. అండ్ మనతో పెట్ లవర్ ఉన్నారు, చూద్దాం వారి డాగ్ వివరాలు తెలుసుకుందాం. మీ పేరు భయ్యా? సాయివేద్. సాయి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ డాగ్ బ్రీడ్ ఏంటి? డాగో అర్జెంటీనో. డాగ్ అర్జెంటీనా అంటే కంట్రీ మన ఇండియాదా లేకపోతే ఎగ్జాటిక్? అంటే దీనిది అయితే ఇప్పుడు రష్యాకి వెళ్ళి ఇంపోర్ట్ చేయించినాము, ఎగ్జాటిక్ బ్రీడ్. ఓకే, మామూలుగా దీని స్పెషాలిటీ అంటే దీన్ని ఇష్టపడడానికి కారణం ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే లైక్ ఇది యాక్చువల్లీ హంటింగ్ డాగ్. ఓకే, ఇది హంటింగ్ చేసే టైంలో ఓన్లీ హంట్ గురించి ఆలోచిస్తారు. తర్వాత అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అగ్రెసివ్ అనుకుంటారు హంటింగ్ అని చెప్పేసి. సో ఇది ఒకవేళ మొత్తం హంటింగ్ అయిపోయినాక ఫ్యామిలీ తోటి ఎట్లా ఉండాలంటే మన ఫ్యామిలీ తోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, లైక్ ఫ్యామిలీ తోటి ఫ్రెండ్లీగా ఉంటుంది. లైక్ అండ్ మన హంటింగ్ చేసేటప్పుడు అదే అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే మామూలుగా మీరు హంటింగ్ ప్రాసెస్ అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే మీ మన కంట్రోలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఓన్లీ లైక్ స్పెసిఫిక్ యానిమల్స్ నే హ్యాండిల్ చేస్తారు అనమాట. డాగ్స్ తోటి ఫ్రెండ్లీ ఉంటుంది, హ్యూమన్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే, సో లైక్ వైల్డ్ బోర్స్, కమోడో డ్రాగన్స్, స్నేక్స్, లైక్ ఫార్మ్స్ లలో వచ్చి డిస్టర్బ్ చేసే యానిమల్స్ లని హంట్ చేస్తుంటారు. ఓకే, ఇది రష్యా నుంచి అంటున్నారు కదా, దీని ఫుడ్ అది ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత నెలకు మామూలుగా? మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి బ్రో మనకి 10 to 15K పర్ మంత్. 10 to 15K. అంటే ఎటువంటి ఫుడ్ పెడతారు? అంటే మామూలుగా యానిమల్స్ అన్నప్పుడు మీట్స్, రా మీట్ అండ్ డాగ్ కెనల్, డాగ్ కేబుల్స్ పెడతాం. ఓకే, అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఒకవేళ దీనికి మామూలుగా మెడికేషన్ తీసుకోవాలంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? దీని అదే స్పెషాలిటీ బ్రో, మెడికేషన్ చాలా చీప్ ఉంటుంది మనకి. ఓకే, లైక్ దీనికి మెయిన్ గా డిసీజెస్ అనేవి రావు. ఓకే, చాలా హెల్దీ ఉంటుంది మనకి. ఈ బ్రీడ్ దా స్పెషాలిటీ అదే ఒకటి. ఓకే, రైట్. అండ్ ఒక్కసారి మామూలుగా అంటే మీరు ఇప్పుడు ట్రైన్ చేసినారా ఎట్లా? ఓన్లీ హంట్ ఒకటి తెలుసు, మనకి పనికిరాదు హంట్. మామూలుగా మన ల్యాబ్ లాగా హలో హాయ్ ఇట్లా అది దాని ఆ టైప్ బ్రీడ్ కాదు బ్రో. ఓకే, అండ్ మనతో ఒక స్పెషల్ డాగ్ ఉంది, అదే దాని ఓనర్ మనతో పాటే ఉన్నారు, అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మీ పేరు? సాయిరామ్. అండ్ డాగ్ పేరు వచ్చేసి ఏంటి? రాంబో. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీని బ్రీడ్ వచ్చేసి న్యూ ఫౌండ్లాండ్. ఇది కంప్లీట్ గా యుఎస్ బ్రీడ్, రష్యన్. ఓకే, సో ఈ వాటర్ బ్రీడ్ అనమాట. ఇది రెస్క్యూ టీమ్స్ రష్యన్ యుఎస్ ఆర్మీస్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. ఓకే, సో దీని బేస్ వచ్చేసి న్యూ ఫౌండ్లాండ్ ఒక సిటీ ఉంది, కంట్రీ ఉంది. సో అక్కడే ఇది. సో ఇది కూలెస్ట్ డాగ్ అనమాట. 24 hours ఇది ఏసీ ఆర్ కూల్ టెంపరేచర్ డాగ్. ఓకే, సో బేసికల్లీ దీన్ని మౌంటైన్ డాగ్స్ కూడా అంటారు. ఓకే, సో ఇది టిబెటన్ మస్టిఫ్ అండ్ అదర్ లైక్ జైంట్ బ్రీడ్స్ యొక్క క్రాస్ బ్రీడ్స్ వచ్చేది న్యూ ఫౌండ్లాండ్. It's not a chow chow, it's not a Saint Bernard, it's not any other breeds. It's completely a Newfoundland in Hyderabad. ఓకే, మామూలుగా దీన్ని మామూలుగా మనం పెంచుకున్నప్పుడు దీని ఫుడ్ అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎటువంటి రకమైన ఫుడ్ యూజ్ చేస్తారు మీరు? సో మేము బేసికల్గా ఇది ఏజ్ 1 నుంచి 2 years ఉన్న వరకు రాయల్ కెనిన్ జాయింట్ బ్రీడ్ డాగ్ ఫుడ్ మెయింటైన్ చేసాము. సో డైలీ 3 times. When it is in smaller in age, 5 times. So later on, ఇప్పుడు Taste of Wild, then it's Pet Star. We are using Pet Star now. So regular in a weekly, we'll use 2 times a chicken, boiled chicken with rice and boiled eggs. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఎగ్జాటిక్ డాగ్ అయితే ఇండియాకి కంట్రీలో అలవాటు చేయాలి అంటే మామూలుగా ఎటువంటి ప్రికాషన్స్ టైంలో ఎట్లా కంటైన్మెంట్? సమ్మర్ టైంలో మనము కంపల్సరీగా హెయిర్ బ్రీడింగ్ చేయాలి, హెయిర్ గ్రూమింగ్ చేయాల్సి వస్తుంది. సో మనము 1 or 2 meters లో కంపల్సరీగా మనం హెయిర్ కట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు
లెస్ హెయిర్ ఉంటేనే దాని యొక్క స్వెట్ అనేది కంపల్సరీ అవుట్ అయిపోతుంది. సో Okay. అండ్ బేసికలీ సమ్మర్ అనే కాదు 24 ఆల్ 3 సీజన్స్ లో మనకి ఏసీ ఉంటే కంపల్సరీ కూల్ టెంపరేచర్, సో అది కూల్ గా ఉంటుంది. లేకపోతే హీట్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది, అప్పుడు తనకి స్లీప్ కానీ ఫుడ్ కానీ తొందరగా వెళ్ళదు. సో కంప్లీట్ గా మెయింటెనెన్స్ ఇన్ కూల్ టెంపరేచర్. సో మన హైదరాబాద్ టెంపరేచర్స్ అనేది మనకు ఎగ్జాటిక్ కరెక్ట్ ఉండవు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మనం హోమ్ బ్రీడర్ అయితే కంపల్సరీగా వారి ఇంట్లోని కూల్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి సస్టైన్. ఓకే. అండ్ ఈ డాగ్ విషయానికి వస్తే మామూలుగా దీనికి హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఉంటాయి, మెడికేషన్ ఎట్లా ఉండాలి మెయింటైన్ కేర్? మెయింటైన్ కేర్ అంటే లైక్ వ్యాక్సినేషన్ టైం టు టైం ఉండాలి కంపల్సరీగా. ఇయర్లీ వన్స్ అయిన వ్యాక్సినేషన్ కంపల్సరీ ఉండాలి. 2 months 3 months ఒకసారి హెల్త్ చెకప్. ఓకే. వీక్లీ ట్వైస్ బ్రషింగ్ చేస్తాము, నెయిల్ క్లిప్పర్, గ్రూమింగ్ ట్వైస్ అ డే కంపల్సరీ గ్రూమింగ్ చేస్తాము. అండ్ మనం ఓవరాల్ గా డాగ్ లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది దీనిది? దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 10 నుంచి 12 years మ్యాక్స్. ఓకే. అట్ మోస్ట్ మనకు ఇది హెల్దీ ఉంటే 15 years వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది న్యూ ఫౌండ్లాండ్. ఓకే. సో ఓవరాల్ గా ఇది ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యూ ఫౌండ్లాండ్ వచ్చేసి 135 lbs దాని వెయిట్. యాజ్ ఆఫ్ నో ఇది 3.5 years, దీని వెయిట్ వచ్చేసి 65. అంటే ఇప్పుడు ఇది మేల్ ఆర్? దిస్ ఇస్ మేల్. ఓకే. మేల్. సో ఫీమేల్ అనేది మనకు హైదరాబాద్ లో సఫిస్టికేట్ గా లేవు ఎక్కువ. Okay. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ న్యూ ఫౌండ్లాండ్స్. బెంగళూరులో ఉన్నాయి కానీ మనకు ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ట్రావెల్ చేస్తుంది కానీ మనకు ఏసీ టెంపరేచర్ అనేది మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్ ఆర్ ట్రైన్. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత డాగ్స్ హీట్ లో ఉంటుందో లేదో తెలియదు. రైట్. సో అందుకోసమని మనము పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తే వీ కెన్. అండ్ ఓవరాల్ గా దీనికి కాస్ట్ ఎంత ఉంది మామూలుగా ఎవరైనా కొనాలి అనుకుంటే? పప్పీ కాస్ట్ వచ్చేసి 1,20,000 ఉంటుంది మేల్. ఫీమేల్ వచ్చేసి 1,30,000 ఉంటుంది. అది జెంట్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపోర్ట్ ఫ్రమ్ థాయిలాండ్ ఆర్ ఎనీ US, ఇట్ కెన్ కాస్ట్ అప్ టు 3 lakhs 6 lakhs బికాస్ థాయిలాండ్ ఈస్ ద మోస్ట్ ఇంపోర్టెడ్ డాగ్స్ అనమాట. లైక్ అలస్కన్ మాల్మూట్ కానివ్వండి, లేకపోతే టిబెటన్ మస్టిఫ్ అట్లా. సో దే విల్ ఇంపోర్ట్ యూ ద డాగ్స్ విత్ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 8 lakhs. ఇది వచ్చేసి మన హర్యానాకి వచ్చింది. దీని పేరు శ్రీకృష్ణ. ఇది అక్కడ ఎన్నో ఛాంపియన్స్ గెలిచింది. దీన్ని ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్లో తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంకోటి మా షేరా అని ఇంకో బుల్ ఉంది, అది ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా చాలా బుల్స్ చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం 7 o'clock ఈ బుల్స్ ఒక ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ అందరూ చూడడానికి రావాలని. ఇవాళ 23, 24 తారీఖు 2 రోజులు. తీసుకుంది. దీనికి న్యాచురల్ గా దీనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే దీని దానా, పాలు, దీని దూడల అంటే పాలు మిల్క్ ఎక్కువ ఉంటది కాబట్టి దీని ఒక బుల్ మనం హర్యానాకు చేయడం జరిగింది, స్పెషల్ గా సదర్ గురించి చేయడం జరిగింది. అండ్ మన దగ్గర ఇప్పుడు మన ఇండియాలోనే స్పెషల్ మన దేశ సంపద, మన దేశీయ ఆవు, ప్రపంచంలోనే అతి పొట్టి జాతి ఆవు అని చెప్తుంటాం కదా, పుంగనూరు అని. ఆ పుంగనూరు ఆవు ఉంది. ఆ ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి డీటెయిల్ చేసుకున్నాం. భయ్యా నమస్తే. హాయ్. నమస్తే అండి. అండ్ మీకు పుంగనూరు ఆవు ఎప్పటి నుంచి పెంచుతున్నారు, ఎక్కడ తీసుకున్నారు ఇది? మా దగ్గర గత 8 సంవత్సరాల నుంచి మా దగ్గర పుంగనూరు ఉంది. మేమే బ్రీడ్ చేస్తాం, మాది ఫామ్ ఉంది. ఓకే. మేము బయట నుంచి కూడా తీసుకొస్తాం వీటిని. రైట్. 8 సంవత్సరాల నుంచి ఉంది. మా దగ్గర మామూలు ఇప్పుడు మేల్ దా ఫీమేల్? ఇది బుల్ అండి, ఇది మేల్. ఇది మేలే, అది మేల్, 2 మేల్సే మనకి. ఓకే. అంటే మామూలుగా పుంగనూరు అంటే చాలా తక్కువ ఉన్న టైం ఇప్పుడు మనకు, ఒకప్పుడు ఎక్కువ ఉండే. దీని పాలు కూడా చాలా శ్రేష్టమైన అని చెప్తుంటారు. అంటే ఇప్పటికీ మీ ఫామ్ లో ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? మా దగ్గర దాదాపు 15 దాకా ఉన్నాయి. 15 దాకా ఉన్నాయా? అంటే మామూలుగా ఇది చాలా చిన్న జంతువు కదా, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అంటారు. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అండి, దీనికి ఏం ప్రాబ్లం లేదు. మెయింటెనెన్స్ చాలా తక్కువ మెయింటెనెన్స్ ఇది. దీని పాలలో మెడికల్ వాల్యూస్ చాలా మంచిది అన్నమాట, ఎక్కువ ఉంటాయి మెడికల్ వాల్యూస్ పుంగనూరులో. మామూలుగా ఇప్పుడు మీరు ఈ బ్రీడ్స్ అమ్ముతుంటారు కదా, ఇప్పుడు పుంగనూరు ఆవును అమ్ముతుంటారు కదా, ఎంతవరకు దాని డిమాండ్ ఎట్లా ఉంది? డిమాండ్ 4 to 8 lakhs, 2.5 నుంచి 8 లక్షల దాకా పోతుంది. డిపెండ్స్ దాని క్వాలిటీ ప్రకారం. ఓకే. ఫామ్ లో అంటే ఫ్రీ జోన్ ఏనా లేకపోతే మామూలుగా ఇట్లా కేజీ? లేదండి, మాది ఇట్లా దొడ్లో కట్టేసుకోదు, మాది ఫ్రీ. మాది 20 acre ఫామ్, మాది ఫ్రీ రేంజ్ ఫామ్. రైట్. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా ముద్దుగా ముస్తాబ్ చేసి ఉన్నారు పుంగనూరు ఆవు. ప్రపంచంలోనే అతి పొట్టి జాతి ఆవు అని పేరుంది. మన ఇండియాకి మాత్రమే సొంతం ఈ పుంగనూరు ఆవు. చాలా వరకు అదే గంటెడైన చారు, గరిటెడైన చాలు, గంగిగోవు పాలు అంటాం కదా, అది ఈ పుంగనూరు ఆవు నుంచే పుట్టింది అనేది కూడా ఒక నానుడి ఉంది.
చూడాలి. ఈ పెట్స్ కార్నివల్లో ప్రధాన ఆకర్షణగా ఈ పుంగనూరు ఆవు నిలుస్తుంది. అనిపించింది డాగ్ షో? మంచిగా అనిపించింది. ఏమేం చూసినావు నేను ఇక్కడ? క్యాట్స్, డాగ్స్, స్నేక్స్, వెరైటీ ఆఫ్ ద డాగ్స్, క్యాట్స్, ఇంకా బర్డ్స్ అని చూసిన. ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. అంటే మామూలుగా ఇంటి దగ్గర ఇట్లా కనబడలేదు కదా, ఇప్పుడు ఎట్లా అనిపించింది? మంచి ఎక్సైటింగ్ అండి. మీ ఫ్రెండ్స్కి చెప్తావా మరి? చెప్తా. ఏమని చెప్తావు? మంచిగా ఉందని చెప్తా. మీరు కూడా వెళ్ళండి అని చెప్పవా? వెళ్ళని చెప్తా. ఎట్లా ఉందండి ఇక్కడ టీసీఏకి మేము వచ్చాము ఈరోజు. మాకు నిన్ననే తెలిసింది ఇక్కడ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎనిమల్ని చూసాము, వాటితో సెల్ఫీలు కూడా దిగాము. అవి చాలా బాగా యాక్టివ్గా ఉన్నాయి డాగ్స్ అయితే. మామూలుగా ఎటువంటి పెట్ యానిమల్స్ వల్ల మనకు ఎట్లాంటి యూస్ఫుల్ ఉంటుంది? యూస్ఫుల్ అంటే ఇప్పుడు ఒక్కొక్క జాతి అంతరించిపోతుంది కాబట్టి ఇలాంటివి పిల్లలకు చూపించడం వల్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ అంటూ వస్తుంది. ఒకప్పుడు ఇలాంటివి కూడా ఉండే, ఇలాంటివి మనం ఏమంటారు ఇంకా అందించాలి సొసైటీకి. ఇవి కూడా చాలా అవసరం కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మీరు మామూలుగా పెట్ ఉన్నాయా మీకు? మాకు బఫెల్లోస్ ఉండేది, డాగ్స్ ఇంటి దగ్గర. మేము అవి చాలా ఫెయిత్ఫుల్ ఎనిమల్స్ కాబట్టి వాటితో పీస్ ఆఫ్ మైండ్ వస్తూ ఉంటుంది ఇంట్లో. వాటితో స్పెండ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది ఈ సొసైటీలో. ఇప్పుడున్న టెన్షన్స్కి వాటితో స్పెండ్ చేయడం చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. మనతో మధు యాదవ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఈ పెట్ కార్నివల్లో వాళ్ళ దున్నపోతులను ఏ విధంగా షో చేయడానికి వచ్చారు. సార్ చెప్పండి, ఎన్ని తెచ్చారు మొత్తం? 5 దున్నపోతులు తెచ్చారు. మొత్తం ఇవి మొన్న సదర్లో పాల్గొన్నవేనా? ఆ సదర్లో మా డైరీ ఫామ్ సంబంధించినవి. ఓకే, మామూలుగా దీని స్పెషాలిటీ ఏంటి? ఇది జాఫరాబాద్కి సంబంధించిన జాతి అటువంటిది. దీని ఏజ్ వచ్చేసి 4 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, ఇది ముర్రా జాతికి సంబంధించి కాకుండా జాఫరాబాద్కి సంబంధించింది. దీని మిల్క్ ఈల్డింగ్, దీని మదర్ మిల్క్ ఈల్డింగ్ కూడా దాదాపు 25 లీటర్ల మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ ఒక రోజులో. నార్మల్గా దీని ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? దీనికి మనము కల్లి, చున్ని, దానా, మనము పాలు తాగిపిస్తాము డైలీ. మనము మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇస్తుంటాము, ఫ్రూట్స్ ఇస్తుంటాము, యాపిల్స్ ఇస్తుంటాము. సో దీని ఫుడ్ స్పెషాలిటీ తీసుకోవాలి. రైట్, అంటే ముఖ్యంగా దీని మెయింటెనెన్స్ చాలా భారీగా ఉంటుందని విన్నాము. ప్రజల ఖర్చుతో కూడా కూడుకున్నదని. ఎంతవరకు అవుతుండొచ్చు మనకు? సుమారు ఒక్కొక్క దున్నరాజుకి మాకు ఒక 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు వస్తుంది రోజుకి. ఓకే, అండ్ మెయిన్గా ఈ పెట్ కార్నివల్లో ఎటువంటి యూస్ఫుల్ ఉంటుంది? ఈ పెట్ కార్నివల్ మనకి ముసలోళ్ళ దగ్గర నుంచి, వృద్ధుల నుంచి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరికి కూడా ఒక ఆహ్లాదకరమైన ఒక ఈవెంట్. అందరు ఇక్కడ చూస్తున్నాము, అందరు ఫ్యామిలీస్ తోటి వచ్చి హార్సెస్, బుల్స్, అదేవిధంగా మనకి పెట్స్, క్యాట్స్, డాగ్స్ అన్ని చూస్తున్నారు. ఇది ఒక అన్ని పెట్ షోలో ఓన్లీ డాగ్స్ మాత్రమే ఉంటాయి. ఈ పెట్ షోలో అన్ని యానిమల్స్ చూడడానికి మనకి ఆస్కారం ఉంది. సో ఇది ప్రత్యేకంగా ఈ పెట్ షో వల్ల మన హైదరాబాద్కి మంచి పేరు తీసుకుంటాం. రైట్, అండ్ ఇది పెట్ కార్నివల్ షో ఎగ్జిబిషన్ స్పెషాలిటీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు. పెట్ లవర్స్కి ముఖ్యంగా చాలా అంటే లక్కీ డే అనమాట ఇది. ఎందుకంటే చాలా మంది పెట్ లవర్స్కి ఇది ఒక వండర్ఫుల్ ప్లేస్ అనమాట. వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్, డాగ్స్ని కానీ, క్యాట్స్ని కానీ, డిఫరెంట్ బర్డ్స్ని కానీ. అలాగే ఇక్కడ ఫస్ట్ టైం ఒక పెట్ కార్నివల్లో సదర్లో చేసే దున్నపోతులు కావచ్చు, పొంగనూరు ఆవులు కావచ్చు, ఇంకా సమ్ టైప్స్ ఆఫ్ స్పెషీస్ కావచ్చు, బాతులు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ఒంటెలు, గుర్రాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు, ఇవన్నీ కూడా ఇక్కడ షోగా పెట్టారు. అంటే ప్రతి ఒక్కరు కూడా పెట్ యానిమల్స్ని పెంచుకునే దిశగా అవేర్నెస్ తెప్పించడమే ముఖ్య ఉద్దేశం అని కూడా మనకు నిర్వాహకులు చెప్పారు. అయితే చాలామందికి కూడా మంచి అవకాశం పెట్ లవర్స్కి ఎవరికైనా కూడా. ఎందుకంటే ఒక మంచి డాగ్ని కానీ, క్యాట్ని కానీ, బర్డ్ని కానీ చూస్ చేసుకోవాలంటే చాలా ప్రికాషన్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలా ఎంపిక చేసుకోవచ్చు అనే దాని మీద కూడా ఒక అవేర్నెస్ వస్తుందనేది చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నేను మీ రమేష్ మిద్దే. ఇదే నిజం టీవీ, హైదరాబాద్.